హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీ ఎంత సింపుల్ ప్రాసెస్లో మనం క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. మన ఛానల్లో మీకు వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఒక 5 క్యారెట్లు తీసుకుని ఇది బాగా వాష్ చేసుకొని నీట్గా తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు తురుముకోవడానికి టైం లేకపోతే చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అలా మిక్స్ చేసుకొని కూడా క్యారెట్ హల్వా చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో ఇంకా స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇలా వేగిన బాదం జీడిపప్పుని తీసుకొని మరొక ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు క్యారెట్ తురుముని ఇందులోనే వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ ఇందులోకి మీకు నెయ్యి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇదంతా కూడా మంటను మీడియం సైజ్ లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే క్యారెట్ అనేది మాడిపోయి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిపేసి అంతా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇలా 2 నిమిషాల తర్వాత చూసారా ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అలాగైతే మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇదంతా కలుపుకుంటూ క్యారెట్ అనేది వేయించుకుందాం. చూడండి క్యారెట్ అయితే వేగుతూ ఉంది కదా, చాలా టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులోకి మనం 2 కప్పులు క్యారెట్ తీసుకున్నాం కదా, 1 కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. పచ్చి అయినా సరిపోతుంది, లేదంటే వేడి చేసిన పాలైనా ఓకే అండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని వీటిని అయితే ఉడికించుకుందాం అండి. ఇదంతా కూడా మంటను సిమ్ లో పెట్టుకుని చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పక్క సైడ్ కి అంతా తీసి ఇలా వెనుక అంతా కూడా ఇలా అంటూ బాగా కలుపుకోండి. ఇది కలుపుతూ ఉంటేనే బాగా ఉంటుందండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది సిమ్ లో పెట్టి చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇదంతా కూడా బాగా ఇలా ఉడుకుతుంది కదా, ఇందులోకి 1/4 కప్పు చక్కెరని యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 2 కప్పుల క్యారెట్ కి 1/4 కప్పు షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. షుగర్ ని వేసుకొని అంతా కూడా బాగా అడుగంటకుండా బాగా కలుపుకోండి. షుగర్ ని వేసిన తర్వాత కొద్దిగా అయితే మనకి లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఇదంతా కూడా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. చూడండి కొద్దిగా ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదంతా కూడా ఇలా వస్తుంది కదా. ఇది అంతా కూడా కొంచెం మంటను హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా స్వీట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడకపోతే మన ఛానల్ చూడండి, దీని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూసారా ఇదంతా కాస్త చిక్కబడింది కదా, ఇలా చిక్కబడిగానే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూసారా ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకుందాం. చాలా టేస్ట్ గా అచ్చం ఇంట్లో ఎలాగైతే చేసుకున్నామో అలాగే ఇక్కడ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి ఇది సర్వ్ చేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్ లోకి ఇలా హల్వా అనేది బాగా సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.